హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ వనమాల గారు ఉన్నారు. మరి వనమాల గారిని ఇవాళ మనకు ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో వనమాల గారు. హలో వంశిక. హౌ ఆర్ యూ? ఫైన్ వంశిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ టు. సో మా వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారు? ఇవాళ పంజాబీ బెండి మసాలా, మెత్తికా పరాటా. సో వ్యూవర్స్, ఈరోజు మనం పంజాబీ బెండి మసాలా అలాగే మేతి పరాటా నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్ పంజాబీ బెండి మసాలా చేద్దాం వంశిక. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను వంశిక. పంజాబీ బెండి మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలు: లేత బెండకాయలు, ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే ఫైన్. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కడాయి పెట్టేసి స్టవ్ ఆన్. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ బెండకాయలు వచ్చేసి వంశిక చాలా లేత బెండకాయలు తీసుకోవాలి. ఓకే, ఆయిల్ చూడండి. ఇంకా వేసేయండి, మొత్తం వేసేయండి. బెండకాయలు వచ్చేసి లేత బెండకాయలు తీసుకోవాలి. అంటే చాలా చిన్నగా లేతగా ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం ఇలా స్లిట్ చేసుకోవాలి. ఓకే, అంటే మధ్యలో ఇలా మనం ఘాట్ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనం దీంట్లో అడ్వాంటేజ్, పురుగులు ఏమారు ఉంటాయి అవి కూడా చూసుకోవచ్చు. మళ్ళీ బాగా వేగుతాయి, ఇంకా మసాలా అది కూడా బాగా పడుతుంది. ఓకే, సో నూనె కాగినాక మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూసుకుందాం వంశిక నూనె కాగిందా లేదా అని. ఈ బెండి ఒకటి డీప్ ఫ్రై అవుతే మిగిలిన ప్రాసెస్ చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇంకా కాస్త వేగాలన్నమాట. అప్పుడే దాని పచ్చిదనం అని పోతుంది. అవును, డీప్ ఫ్రై చేస్తే బాగుంది. ఒక ప్లేట్లో టిష్యూ వేసి ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్ ఒక ప్లేట్లో మనం టిష్యూ వేసి ఆ ప్లేట్ తీసుకోండి. బాగా వేగిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాము. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి వంశిక. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ చేసుకుందాం. సో వ్యూవర్స్, పంజాబీ బెండి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా మనం బెండీస్ అన్ని ఫ్రై చేసుకున్నాం. మరి కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen.